దీనిపైననే. అందుకనే 96లోనే ఒక పుస్తకం వచ్చింది, ఇప్పుడే చూపించిన నేను పుస్తకాన్ని. 96లో వచ్చింది, 2006లో ఒకటి వచ్చింది, ఇవాళ ఒకటి వస్తుంది. అంటే వర్గీకరణ పైన ఒక స్పష్టమైనటువంటి వైఖరి మేము కలిగి ఉన్నాము. దయచేసి ఎవ్వరు కూడా ఏ రకంగానూ అనుమానాలు అవసరం లేదు, వివాదాలు అవసరం లేదు. మనం తన్నుకుంటే ఎవరో ఎక్కడో సంతోషపడుతున్నారు, మా చేతికి మట్టి అంటకుండా జరిగిపోతుందిలే, జరిగిపోనియండి అనుకుంటున్నారు. అదే నిజం కావాలని మీరు అనుకుంటే మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోండి, మాకు ఒరిగేది ఏం లేదు. మేము ఖచ్చితంగా ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళం, ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి వాళ్ళం. ఇంతకంటే ఇక్కడి నుంచి ఇది సాధించుకొని ఇంకా ముందుకెళ్లాల్సినటువంటి వాళ్ళం మనమంతా. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మనకు, ఆ సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా మనమంతా కలిసి ముందుకు పోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ఏ ఒక్కరి కోసమో ఇది కాదు, ఇది వర్గీకరణ ఉద్యమం ఇది. అందుకని ఈ ఉద్యమాన్ని ఉద్యమంగా చూడాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి మిత్రులందరికీ సవినయంగా కోరుకుంటూ, ఈ వర్గీకరణ విషయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ విమలమ్మ మాట్లాడుతూ ఉంటుంది. 96లో ఒక బుక్కు, 2006లో ఒక బుక్కు, ఇప్పుడు ఒక బుక్కు, 10 సంవత్సరాలకు వచ్చి ఒక బుక్కు వర్గీకరణకు అనుకూలంగా విడుదల చేస్తుందంట ఈమె. నువ్వు ఎన్ని బుక్కులు విడుదల చేసుకున్నా స్పష్టమైన వైఖరిని కలిగి ఉండా ఏం చేయలేవు. వర్గీకరణ అసంభవం, ఇది రాజ్యాంగ వ్యతిరేకమని తెలుసుకో విమలమ్మ. మరి మనం అనుకుంటే ఎవరో ఎక్కడో సంతోషపడుతున్నారు, మా చేతికి మంటట్టు కాకుండా జరిగిపోతుందిలే అని ఆనందపడుతున్నారు. అదే జరగాలనుకుంటే మీరు దీనికి కట్టుబడి ఉండే అని అంటుంది. అది జరగాలనే కదా నువ్వు ఒక వర్గాన్ని పైనేసుకొని ఒక వర్గాన్ని కిందేసి మాట్లాడుతూ ఉండే. నువ్వు చేస్తున్నది ఏంది? నువ్వు చేతనైతే 2 వర్గాలను కూర్చోబెట్టు, వాట్ ఈజ్ వాట్ అని. అయితే తర్వాత మేము ప్రజల్లో ఉండేవాళ్ళం, నాకేం కాదు, నాకేం ఒరిగేది లేదండి. ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యల మీద పోరాడే దానివైతే నువ్వు ఇలాగెందుకు మాట్లాడతావు? నీ స్వార్థం కోసం, నీ సులభం కోసం, నీ సొంత ప్రయోజనాల కోసం మాత్రమే అక్కడక్కడ ఉన్నటువంటి సమస్యల మీద పాటలు పాడుకుంటూ ప్రజల్లో ఉంటున్నావు. కానీ ప్రజల మేలు కోసం కాదు విమలమ్మ.